మన రాష్ట్రంలో ఆండ్రాయిడ్ ఫోన్లు 30% మందికి లేదని చెప్పి మొన్ననే సర్వే కూడా వచ్చింది. దేశంలో 20% మందికి లేవు, మనకు 30% మందికి లేదు. ఆపరేషన్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్లు? మనకి తెలిసిన వాళ్ళకి మనకే ఎట్టుంటాయి, మిగతా వాళ్ళది ఏముంటుంది? ఇడిపోయిన సర్వేలు కరెక్ట్ అనుకోవడానికి. నేను నిన్న మొన్న మధ్యన ఈ కొన్ని పల్లెటూళ్ళ దగ్గరికి బండి మీద తిరుగుతున్నప్పుడు కొంతమంది మాట్లాడారు అనమాట. ఈ పబ్లిక్తోనూ వీళ్ళతో కూడా క్యాజువల్గా, అంటే నేను ఎవరినో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సర్వేల గురించి వాళ్ళు చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులు అయితే వస్తారట, సర్వే అంటారట. ఏంది అది కేవైసీ, ఈ కేవైసీ గురించి నీకేం తెలుసు అంటారు. నాకేం తెలియదు అంటే అయితే తంబే అంటారు. తంబేంది అంటారు. నాకేం తెలియదు అంటే తంబేయమంటే ఎట్టాగా అంటారు. నాకేం తెలియదు అంటే తంబేయమంటున్నారు అంటున్నారు వాళ్ళు. సచివాలయ ఉద్యోగిని అడిగితే తెలియదు అన్నదే కొట్టమంటున్నావు అండి. అక్కడ నేను సర్వే చేసామని వాళ్ళు తంబు కొట్టాలి. మేము ఇది కొట్టము అంటేనేమో నువ్వు సర్వే చేయలేదని తిడతారట. అసలు సామాన్యుడికి అర్థం కాని సర్వేలన్నీ సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు నేర్పించుకుదండి. వాళ్ళ జీతాలు అంటారు, వాళ్ళ పనిష్మెంట్ అంటున్నారు. దాంతో గుండెలాగి చచ్చిపోతున్నారు. ఒక పక్కన టెన్షన్ ఎక్కువైపోయింది. జనాలని విసిగించకూడదు ఎప్పుడు కూడా సర్వేల పేరుతో. సర్వే అనేది చాప కింద నీరులా ఉండాలి, అంతేగాని సర్వేలు అనేటటువంటి